ఒకవైపు పులి, మరోవైపు కోతి. మనం వచ్చి ఇరుక్కున్నాం. రండి సార్ రండి, పెప్సీ బర్గర్ అన్నీ ఉన్నాయి, వచ్చి కొనుక్కోండి రండి. హే మనం హాలిడేకి వచ్చేసాం. సార్ టాక్సీ కావాలా? తక్కువ రేటుకే టాక్సీ. లేదు వద్దండి, మేము 7 రోజులు తిరిగి చూడడానికి వచ్చాము. టాక్సీ కొనుక్కొని ఏం చేస్తాం చెప్పండి. గార్దా టాక్సీ రెంట్ కావాలని అడుగుతున్నాడు. టాక్సీ 500 అండి. 400 ఇస్తే వస్తాను. నాకు 300 రూపాయలే సార్. షిలాఘాట్ పొటాడికల్ వాటర్ ఫాల్ అండ్ లేక్. నేను సఫారీ మ్యూజియం చూపిస్తాను. రోజు 200 రూపాయలు మాత్రమే ఇవ్వండి చాలు సార్. మాకు అక్కర్లేదు, చాలా ఎక్కువగా ఉంది. డ్రైవర్ ని మాత్రం కాను, గైడ్ ని కూడా. డ్రైవరు ఇంకా గైడ్ ని. టాక్సీకి డబ్బులు ఇస్తే చాలు, డ్రైవర్ ఫ్రీ. టాక్సీతో పాటు గైడ్ ఫ్రీయా? నా పేరు గూఫీ, గైడ్ చేయడమే నా పని. నేను ఎలాంటి ప్లేస్ కి తీసుకువెళ్తానంటే అక్కడికి ఎవరు రారు, పోరు కూడా. అక్కడికి ఎవరు రారు అంటే మరి అక్కడికి వెళ్ళి మేమేం చేస్తాం చెప్పండి. అరే దేవుడా, మీరు అర్థం చేసుకోలేదా? అది యూనిక్ అయిన ప్లేస్. అలాంటి ప్లేస్ ఉన్నట్టు ఎవరికి తెలియదు, అక్కడికి తీసుకువెళ్తాను. అయితే నీకెలా తెలిసింది? నేను ఇక్కడే పుట్టాను, ఎవరికి తెలియకూడదని ఊరు తిరుగుతూ ఉంటాను. అప్పుడే నేను తెలుసుకున్నాను నా దగ్గర టాక్సీ ఉంది. ఇద్దరు తోడు లేకుండా మీరు ఇక్కడ తిరిగి చూడలేరు. నేను డ్రైవర్ ఇంకా గైడ్. ఒకటికి ఫ్రీ, 500కి 2. ఆ డీల్ ఏదో బానే ఉంది, రండి ట్రై చేద్దాం. ఏమంటారు? ఓకే, కానీ ముందు మనం ఏదైనా ఒక హోటల్కి వెళ్ళాలి. హోటలా? నా ఇల్లే గెస్ట్ హౌస్. అక్కడే ఉండండి, అక్కడే భోంచేయండి. ఒకటికి ఫ్రీ. బాగుంది, ప్యాకేజ్ డీల్ చాలా బాగుంది. పదండి, నా టాక్సీ అక్కడుంది. ఈ తాళం ఎందుకు సెట్ అవ్వట్లేదబ్బా? ఇది కరెక్ట్ అయిన తాళమే కదా? హలో సార్. అరే ముందు మర్యాదగా బండి దిగండి, అది నా టాక్సీ. తాళం కరెక్టే గానీ టాక్సీనే తప్పుగా ఎక్కేసాం. పదండి, నా టాక్సీ వైపు వెళ్దాం. ఇలాగా ఇబ్బంది పెడతావు, టూరిస్ట్ ని జాగ్రత్తగా చూసుకో అబ్బా. డోంట్ వరీ, గూఫీయే నా పేరు, గైడే నా పని. నాకెందుకో వాడు కాస్త గాడిదలా అనిపిస్తున్నాడు. గాడిదకి అందరు గాడిదలాగే కనిపిస్తారు. కూర్చోండి సర్కార్, కూర్చోండి. సర్కార్ కాదు, జోర్దారు. ముందు స్టార్ట్ చేసి చూడు. ఇది కూడా ఇంకొకరి కార్ అయి ఉంటుందేమో. ఎనీ డౌట్స్? అరే వాళ్ళు ఎక్కలేదా ఏంటి? మీరు ఎక్కేశారనుకున్నాను. నేను చెప్పేది నిజమే, వీడు నిజంగా గాడిదే. నువ్వు మాట్లాడకుండా కూర్చో. వెనక్కి ఎక్కడికి పోనిస్తున్నావురా? ఓహో సారీ, రివర్స్ లోనే మీ దగ్గరికి వచ్చాను కాబట్టి గీరు మార్చడం మర్చిపోయాను. మనం అందరం గెస్ట్ హౌస్ కి వచ్చేసాం. లోపలికి వెళ్తాం పదండి. ఇదే మీ రూము. వెరీ గుడ్. బెడ్ ఎక్కడుంది? ఇక్కడెక్కడ బ్యాడ్ లేదు, అంత గుడ్డు. అయితే మమ్మల్ని ఎక్కడ పడుకోమంటావు? బెడ్ ఎక్కడ? బెడ్ ఓ బెడ్డా? అది ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోయింది? దానికదే వెళ్ళిపోయిందా ఏంటి? గుర్తుకొచ్చింది, బెడ్ రిపేర్ కి వెళ్ళింది. దానికదేనా? అదేలా వెళ్తుంది? బెడ్ రిపేర్ అయిపోయిందని నేనే గిచ్చొచ్చాను. రేపు వచ్చేస్తుంది. ఈ ఒక్క రోజుకి నేల మీద పడుకుందాం, ఏమంటారు? రేపు వచ్చేస్తుంది. రేపు గుర్తుగా తెచ్చేసేయి. ఖచ్చితంగా. మీరందరూ ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి డిన్నర్ తయారు చేస్తాను. తలుపు ఎక్కడుంది? ఇక్కడ ఉన్న తలుపు అక్కడ పెట్టారు అనుకుంటాను. సరే పదండి, ఫ్రెష్ అయితే వరకేదో ఒకటి తిందాం. ఇదిగోండి మీ స్పెషల్ భోజనం, నవరత్ని పులావ్.
ఇది బాగా ఆరిపోయింది. ఎనీ డౌట్స్? అలాగా? మరి దేన్ని వేడి చేశాను నేను? అసలు ఏం చేస్తున్నావు? నా చేతులు మంటగా ఉన్నాయి. తాగడానికి ఇంత వేడి నీళ్ళ? ఓ మై గాడ్, ఇంతసేపు ఇదే ఆలోచించాను దేన్ని వేడి చేశానా అని. ఏం మనిషి అండి మీరు? వేడి భోజనం పెట్టకుండా వేడి నీళ్ళు ఇస్తున్నారా? సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ఉదయం మనం ఊరు చూడడానికి వెళ్దాం. అరే వీడు నిజంగానే గాడిదనుకుంటాను. నాకు కూడా అనుమానం ఉంది. ఎనీ డౌట్స్? మనం టాక్సీని రెంట్కి తీసుకున్నాము, మరి ఎందుకని నడుచుకుంటూ వెళ్తున్నాము? సైట్ సింగ్ తో పాటు ట్రక్కింగ్ ఆనందం ఒకటికొకటి ఫ్రీ. కొన్ని సమయాల్లో ఫ్రీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. అర్థమైందా? అయినా ఎందుకు మమ్మల్ని అడవిలోకి తీసుకువెళ్తున్నావు? అదే నేను ఆలోచిస్తున్నాను, హఠాత్తుగా ఈ అడవి ఎక్కడి నుంచి వచ్చిందా అని. అడవి రాత్రికి రాత్రి పుట్టుకొస్తుందా? అరే నువ్వు మ్యాప్ ని తలకిందులుగా చూస్తున్నావు. ప్రాబ్లం ఏంటా అని ఎంతసేపు ఆలోచించాను. మనం టైగర్ సఫారీ దగ్గరికి వచ్చేసాం. నేను చెప్పాను కదా వీడొక గాడిద అని. అవును, వీడు నీకంటే పెద్ద గాడిద. అర్థమైందా? పారిపోండి. అమ్మా నాన్న వాళ్ళని కొట్టండి. ఒకవైపు పులి, మరోవైపు కోతి. మనం వచ్చి ఇరుక్కున్నాం. త్వరగా నీళ్ళలో దూకండి. ఇక మాకు సర్ప్రైజ్ అవసరం లేదు. త్వరగా మమ్మల్ని తీసుకువెళ్ళు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ? ఓ, ఆ. మోటు మాల్ కోట, ఇక్కడికి ఎవరు రారు. ఎందుకంటే దారి దారుణంగా ఉంటుంది. అయినప్పటికీ నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. గూఫీ నా పేరు, గైడే నా పని. నువ్వు ఖచ్చితంగా గాడిదవేరా? ఎనీ డౌట్స్? అరే కన్ఫర్మ్డ్ గాడిద అంటున్నావు, మరి ఎందుకని అనుమానం అని అడుగుతున్నావు? ఏ గాడిద, ముందు మీ ఇద్దరు మీ కుళ్ళు జోకులు ఆపండి. రండి, కోట కన్నా వెళ్దాం. మిగతా జంతువుల దగ్గర నుంచి కాపాడుకోగలం. ఆ? ఆ, 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 ఆ. పాతదే కానీ చాలా అందమైన ప్యాలెస్. ఎనీ డౌట్స్? గుఫీ, ఈ కోట గురించి ఏదైనా హిస్టరీ ఉంటే చెప్పొచ్చుగా? ఈ కోటకి ఒక హిస్టరీ ఉంది. అది ఏంటంటే ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా బయటికి వెళ్ళరు. అందుకనే దీని పేరు దెయ్యం కోట అంటారు. ఖచ్చితంగా ఈ దెయ్యమే ఏడుస్తోందిగా. గాడిద దెయ్యం ఎలా ఏడుస్తుంది? ఏదో చిన్నపిల్లాడు ఏడుస్తున్నట్టున్నాడు. దెయ్యం చిన్నపిల్లగా మారి ఏడుస్తోంది. స్నేహితులారా, పిల్లలు హెల్ప్ అడుగుతున్నారు. ట్రాపు, ఇది ట్రాపు. ఇందులో ఎవరు ఇరుక్కోవద్దు. పర్వాలేదు, నేను వెళ్తాను. కిడ్నాప్ చేయబడిన అన్ని పిల్లలు దెయ్యంగా మారిపోయారు. ఆ, ఇక్కడున్న పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకువచ్చారనుకుంటాను. నోర్మోయ్, మీరందరూ అసలు ఇక్కడ కూర్చో ఉండకూడదు. మేమేమి సైలెంట్ గా ఇక్కడికి రాలేదు. జాలీగా తిరుగుతూ ఇక్కడికి వచ్చేసాము. మీరు వచ్చేసారు కానీ తిరిగి వెళ్ళలేరు. మిమ్మల్ని భయపెట్టేస్తాను. మేము భయపడుతూ కాదు, భయపెట్టి వెళతాం. అంతేకాదు నిన్ను పోలీసులకు అప్పచెప్తాం. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? మీరు 5గురు, మేము 15 మంది. అయ్యో, అది కుదరదు. ఎవరు ఇక్కడ నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళలేరు. అది దాక్కుని.
మేమెందుకు దాక్కోవాలి? మేము ఎవరైనా ఎదిరించి పోరాడతాము. ఏయ్, ఏ, పిల్లలు వెళ్ళండి, ఆ గోడ వెనకాల వెళ్ళి దాక్కోండి. అరే రే రే రే, చాలా గొప్ప పని చేశారు. సైట్ సింగ్ తో పాటు పిల్లలు ఫ్రీ. థ్యాంక్ యూ, మీరు మమ్మల్ని కాపాడేశారు. నిజంగానే నువ్వు నాకన్నా చాలా దారుణమైన గాడిద, కానీ నీ వల్ల ఈ రోజు ఈ పిల్లలందరూ తప్పించుకున్నారు. వావ్, ఈ రోజు మన పర్సనల్ గాడిద చాలా తెలివిగా మాట్లాడింది. ఎనీ డౌట్స్? బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. తమ్ముడు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చోటంతా అడ్వెంచర్స్ గా మారిపోతుంది. సరిగ్గా చెప్పావు హనీ, ఈ హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేసాం. బాయ్ బాయ్ బాయ్. బాయ్. బాయ్.